రాత్రి పాలల్లో కలిపితే వర్కౌట్ కాలేదు. ఈరోజు తీర్థంలో కలిపిస్తాను. ఎలా తాగరో నేను చూస్తాను. ప్రియంవద సీసాలకి సీసాలు విషం తీసుకెళ్తోంది కానీ ఒక్క చుక్క కూడా కలిపి ఇవ్వలేకపోతోంది. ఈసారైనా ఇస్తుందో లేదో. నాని, నాని, హారతి తీసుకున్నానా? ఇంత రాత్రిపూట కూడా పూజలేంటి అత్తయ్య? ఏ పూజలు చేసినా మీరు సంతోషంగా ఉండాలని. తీర్థం తీసుకోనాని. ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకున్నాను అత్తయ్య, ఇప్పుడు ఏమొద్దు. దేవుడి తీర్థం వద్దనకూడదు నాని, కొంచెం తీసుకో. పర్వాలేదు నాని. బూడిద పడింది అత్తయ్య. ఇంకిదేం తాగుతాం? దేవుడు అగరబత్తి కదా, ఏం కాదు నాని, తీసుకో. బూడిద పడింది తాగమంటావా? తీసుకో. వద్దత్తయ్య. ఏం కాదు నాని, తీసుకో. బూడిద పడిందని చెప్తుంటే పిచ్చా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాని గురించి తెలుసు కదా అత్తయ్య, ఎందుకు ఊరికే బలవంతం చేస్తావు? తీర్థంలోకి బూడిదెలా వచ్చింది? ఈ సీసా కూడా వేస్ట్ అయిపోయింది. అయినా నా మీద ఇంత కోపం చూపించాడంటే టాబ్లెట్లు వేసుకున్నాడు కదా. నేనిచ్చిన మందు నాకే దెబ్బ కొట్టిందనమాట. అయినా ఈ శశికళ ఏడుస్తూ ఇస్తున్నట్టుంది. అందుకే ఏ పని వర్కౌట్ అవ్వట్లేదు. వెళ్తావా లేదా? జ్యూస్. చెప్పు నాని, నిన్నెవరు కలిశారు? ఆ ఫైల్ మీద ఎవరు సంతకం పెట్టించారు? ఎందుకు వాళ్ళ గురించి చెప్పడం లేదు? చెప్పొద్దన్నారా? చెప్పు నాని. ఎవరో చెప్పలేదు. నేనే సంతకం పెట్టాను. అదేంటి అప్పుడే అంత సంతోషంగా ఉండే మనిషి లేదన్నట్టుంటారు, మళ్ళీ అంతలోనే చెప్పలేనంత కోపం. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఈయనిలా ఉండటానికి
ఏ ఒక్కరి ప్రవర్తనో ఏ ఒక్క పరిస్థితో కారణం కాదు, వేరే ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏమై ఉంటుంది? అసలు అసలు కొంచెం కూడా బుద్ధి లేదు. హెచ్చా, ఎంత చెప్పినా వినిపించుకోరంటే ఎలా చెప్తే అర్థం అవుతుంది వీళ్ళకి. మళ్ళీ ఏమైంది? ఇంత కోపం మీద ఉన్నారేంటి? ఏమైంది సారు? ఎందుకంత కోపంగా ఉన్నారు? మిమ్మల్ని ఎవరేమన్నారు? ఇంకెవరు ఉందిగా, మా అత్తయ్య. ఇదేంటి, ఎప్పుడు మా అత్తయ్య మంచిది అనే ఒక్క మాట కూడా పన్నిచ్చేవారు కాదు. ఇప్పుడేంటి ఆవిడ మీద అంత కోపంగా ఉన్నారు? అంటే నా ఊహ నిజమే, ఈయన కోపానికి మనుషులతో సంబంధం లేదు. ఆవిడేం చేశారు? ఏం చేసిందంటే పిచ్చి పట్టి ఏం చేస్తుందో అత్తయ్యకి తెలియట్లేదు. లేకపోతే పడుకునే ముందు దేవుడి తీర్థం ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు తీసుకొచ్చి తాగమంటుంది. పైగా నేను ఆల్రెడీ టాబ్లెట్స్ వేసుకున్నాను. టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత నేనేం తాగను తిన్ను అని తెలుసు కదా, అయినా సరే తాగమని బలవంతం చేస్తుంది. సరే, ఈ ఒక్కరోజుకి ఏమైపోతుందిలే అని అన్నయ్య నచ్చ చెప్తే తాగడానికి ఒప్పుకున్నాను. కానీ టైలర్, నువ్వు హాల్లో దేవుడి పటం పెట్టి అగరబత్తి వెలిగించావు కదా. అవును. ఆ అగరబత్తి కాలిన బూడిద తీర్థంలో పడింది, అయినా దాన్ని కలిపి తాగమంటుంది. అలా ఎలా తాగుతాం టైలర్? కోపం రాదా? అందుకే విసిరి కొట్టా. ఏమన్నా అనుకుంటే అనుకోని, నాకు చిరాకు తెప్పిస్తే అంతే. ఈయన చెప్పింది కూడా నిజమే. రాత్రి భోజనాలు అయ్యాక దేవుడు పూజ చేసి తీర్థం ఇవ్వడం ఏంటి? దేని వెనక ప్రియం వదిపిన్ని పాడు ఉద్దేశం ఏదైనా ఉందా? ఏమో, దేవుడి దయ వల్ల అగరబత్తి బూడిద పడి ఈయన విసిరి కొట్టడమే మంచిదైంది. నేను ఒక్కసారి ఏదైనా వద్దు అంటే వద్దు అంతే. కాదని బలవంతం చేస్తే పిచ్చెక్కిపోతుంది టైలర్. వద్దంటే ఊరుకోవాలి కదా, ఎందుకు బలవంతం చేస్తారు? అమ్మా, ఏమండి ఏమండి ఏమండి, ఏమవుతుంది మీకు? ఏమండి 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 ఏమండి, ఏమవుతుంది మీకు? పిచ్చెక్కిపోతుంది చాలా. టాబ్లెట్ టాబ్లెట్ ఎక్కడ? నా టాబ్లెట్ కావాలి, నాకు టాబ్లెట్ కావాలి. వద్దండి, ఆల్రెడీ టాబ్లెట్ వేసుకున్నారు కదా. ఏ మందులు ఒకేసారి ఎక్కువగా వేసుకోకూడదు. లేదు టైలర్, తట్టుకోలేకపోతున్నాను. నాకు నాకు పిచ్చెక్కిపోతుంది. ఏమండి, మీకేం కాదండి, మీకేం కాదు, మీకేం కాదు. నేనున్నాను కదా, మీకేం కాదు. నేనున్నాను కదా, మీకేం కాదు. ఏం కాదు, భయపడకండి, భయపడకండి, నేనున్నాను కదా.
భగవంతుడా, ఏం పాపం చేశారని ఈయనకి శిక్ష? ఈయనకి ఇలా అవుతుంటే చూస్తున్న నాకే ఇంత బాధగా ఉంటే ఇక ఆయనకి ఎంత నరకంగా ఉంటుంది. అసలు ఏం జరుగుతోంది? I love you, Saru. ఆ రోజు కిచెన్లో టాబ్లెట్స్ వేసుకున్నాక కొద్ది క్షణాలు బాగానే ఉండి సడన్ గా మారిపోయారు. మొదటి రాత్రి కూడా అంతే కదా, అన్నం తిని టాబ్లెట్స్ వేసుకున్నాకే అలా ప్రవర్తించారు. ఇప్పుడు కూడా టాబ్లెట్స్ వేసుకున్నాకే ప్రియంవద పిన్ని మీద కోపం వచ్చింది. అంటే ఈయన కోపానికి ఆ టాబ్లెట్స్ కి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏం టాబ్లెట్స్ వాడుతున్నారు? ఈ మందులు వాడితే ఉన్న సమస్య పోవాలి కానీ లేని కోపం ఎందుకు వస్తుంది? ఎందుకైనా మంచిది ఈయనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని ఒకసారి కలిసి ఈ టాబ్లెట్స్ గురించి అడిగి తెలుసుకోవడం మంచిది. తీర్థమైతే తప్పకుండా తాగుతాడు అనుకుంటే అది కూడా విసిరికొట్టాడు. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు శశికళ ఫోన్ చేసిందేంటి? ఏం చెప్పాలి? హలో, ఏంటి ప్రియంవద, గొంతులో హుషారు లేదు? పని అయిందా లేదా? నిన్న పాలల్లో కలిపితే కుదరలేదు కదా, అందుకని ఈ రోజు తీర్థంలో కలిపిద్దాం అనుకున్నాను. కానీ చిన్నోడికి సడన్ గా కోపం వచ్చి. కదలొద్దు ప్రియంవద. నీ మేనళ్ళుళ్ళ గొంతులో మందు దిగిందా లేదా? అదే చెప్తున్నాను కదా, తీర్థంలో కలిపి ఇద్దాం అనుకునేసరికి నా పిచ్చి మేనల్లుడికి పిచ్చెక్కి తీర్థం మొత్తం విసిరిగొట్టేశాడు. నువ్వు వేస్ట్ ప్రియంవద, పరమ వేస్ట్. ఒక్క పనుంటే ఒక్క పని కూడా చేయడం చేత కాదు. అరే, వాడికి కోపం వచ్చి విసిరిగొడితే నేనేం చేయాలి? ఏమీ చెయ్యొద్దు, తిని హాయిగా పడుకో. ఏదైనా ఒక ప్లాన్ చేస్తే పక్కాగా ఉండాలి. ఎలాగైనా జరిగేలా చూడాలి. అది నీ వల్ల కాదు. చివరికి ఏమీ చెయ్యలేక కారణాలు చెప్పడం మాత్రమే చేతనవుతుంది. అసలు నీ చెయ్యే మంచిది కాదు. ఏం చెయ్యాలనుకున్నా వర్కౌట్ కాదు. ఇక నువ్వేమీ చెయ్యక్కర్లేదు. అక్కడ నాకు ఇన్ఫార్మర్ లాగా ఉండు చాలు. మిగతాది నేను చూసుకుంటాను. అర్థమైందా? నేనే చూసుకుంటాను. హలో హలో, ఇదొక మెంటల్ది. మేడం, అర్థం ఏమన్నా కావాలా మేడం? అర్థమేంట్రా? అదే మేడం, చూసుకుంటా చూసుకుంటా అంటున్నారు కదా, మొహం చూసుకోవడానికి అర్థం ఏమైనా కావాలేమోనని. ఇప్పటికే ఏ పని జరగక పిచ్చెక్కిపోతుంటే మధ్యలో నీ సెటైరేంటి? ఎంత విషం ఇచ్చి ఇద్దరి చేత తాగించవే అంటే అది కూడా చేత కాలేదే ప్రియంవదకి. చేత కాకపోవడం కాదు మేడం,
మీ అదృష్టం బాగుంది, ఏమీ జరగలేదు. లేదంటే ఈ పాటికి వాళ్ళు పోయి మీరు జైలుకి పోయి ఉండేవాళ్ళు. మేడం మేడం వద్దు మేడం, ఈ రోజుకి ఈ డోస్ చాలు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కూల్చాలంటే మెయిన్ పిల్లర్ని కూల్చాలి కానీ ఇలాంటి సైడ్ పిల్లర్స్ని ఎన్ని కూల్చినా ఉపయోగం లేదు మేడం. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అంటే ఏకంగా వాయుపుత్రకే టార్గెట్ పెట్టమంటున్నావా? మేడం వద్దు మేడం, ఏదన్నా ప్లాన్ చేసి వాయుపుత్ర బిజినెస్ని దెబ్బతీయాలే గాని ఏకంగా వాయుపుత్రనే ఏదైనా చేయాలనుకుంటే తేడా వచ్చేస్తుంది. మన అడ్రస్లే ఉండవు మేడం. హే మూసుకోవయ్యా. అయినా నువ్వేం క్రిమినల్ లాయర్ వయ్యా? నీ క్లయింట్ ఏదన్నా క్రైమ్ చేస్తే ఎలా తప్పించుకోవాలి, అసలు దొరకకుండా ఉండడానికి ఏం చెయ్యాలి, అలాంటి ఐడియాలు ఇవ్వాల్సింది పోయి ఇలాంటి చేతకాని సలహాలు ఇస్తావా? ఈ బిజినెస్ లో దెబ్బతీయడాలు, ఈ మైండ్ గేములు అన్నీ అయిపోయాయి. ఇక ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిందే. బీహార్ గ్యాంగ్ ని లైన్లోకి తీసుకో. వాళ్ళకి డబ్బులు, లేపేల్సిన వాళ్ళ తాలూకు ఫోటోలు ఇస్తే చాలు. ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారు, దాంతో సంబంధం లేకుండా పని కానిచ్చేస్తారు. ఒకవేళ దొరికినా మన గురించి చెప్పడానికి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. వాళ్ళని దించు. ఓకే మేడం. వాయుపుత్ర, రోజులు లెక్క పెట్టుకో. టైలర్, ఎక్కడికి వెళ్ళాలి? మధురా నగర్. నాకు అక్కడ కొంచెం టైం పడుతుంది. మీకు వెయిట్ చేయడం బోర్గా ఉంటుందేమో. నేను క్యాబ్లో వెళ్ళొచ్చేస్తాను. ఏం అవసరం లేదు, నేను వెయిట్ చేస్తాను. వచ్చి కార్ ఎక్కు. నేను డాక్టర్ని కలవడానికి వెళ్తున్నాను. అది ఈయన గురించి అని తెలిస్తే ఇంకా కోపం వచ్చేస్తుంది. తెలియకుండా ఎలా మేనేజ్ చేయాలి? రా ఎక్కు. టైలర్, సీట్ బెల్ట్ పెట్టుకో. అలాగే. రావట్లేదు. అలా కాదు, స్ట్రైట్ గా. రావట్లేదు.